వెల్కమ్ టు MRR న్యూస్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బీసీలకు రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారం, బహుజనుల ఐక్యత. మాచర్ల నియోజకవర్గం, మాచర్ల టౌన్ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున బహుజనులు, బహు కళాకారులు, రైతు కూలీ మహిళలు, డప్పు కళాకారులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, బీసీలు ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రధాన కారకుడైన నా మిత్రుడు చెట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రజా చైతన్య వేదిక అనే పేరుతో బీసీ నవ చైతన్య వేదిక, బహుజన మహాసేన, జేబీపీ పార్టీ, బహు కళాకారుల సంఘం, రైతు కూలీ మహిళల సంఘం, డప్పు కళాకారుల సంఘం, అలాగే నాటక రంగ కళాకారులంతా కలిసి ఈ యొక్క మహోద్యమమైన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, 28 జిల్లాలు, ప్రతి మండల ఆఫీసులో కూడా వెళ్ళి ఈ బహుజనుల, బహు కళాకారుల ప్రజలందరి సమస్యలను 16 డిమాండ్లతో, ఆ 16 డిమాండ్లు కూడా ప్రజలందరి సమస్యలను పెట్టి ఆ రిప్రజెంటేషన్లు ఎంఆర్ఓలకు, తర్వాత కలెక్టర్లకు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి కూడా అందజేయాలని ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని గత నెల అనంతపురం జిల్లా నుంచి 27వ తారీఖు 5వ నెల ప్రారంభించాం మిత్రులారా. ఇప్పటికే 22 మండలాలు తిరుగుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం పూర్తి చేసుకొని ఈరోజు పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి వచ్చాం. ఈ యొక్క మాచర్ల నుంచి మొదలుపెట్టిన ఈ మహా యాత్ర అన్ని మండలాలను కవర్ చేసుకుంటూ పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జిల్లాలో ఎంటర్ అవుతాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరులకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి, పేద వర్గాల వారికి మొట్టమొదటి డిమాండు విద్య, వైద్యం ఉచితంగా ప్రభుత్వం అందించాలి. కార్పొరేట్ల పేరు చెప్పి లక్షలకు లక్షలు గుంజుతూ బీసీలను, బడుగు బలహీన వర్గాలను, రైతు కూలీలను మొత్తాన్ని కూడా అన్యాయం చేస్తున్నాయి ప్రభుత్వాలు. అందుకే విద్య, వైద్యం ఫ్రీగా అందించాలి మొట్టమొదటి డిమాండ్. అలాగే అనేక డిమాండ్లు కూడా పెట్టాం. ముఖ్యమైన 4 చెప్తాను. ఈ రాష్ట్రంలో 59 ఎస్సీ కులాలు, 145 బీసీ కులాలు, అలాగే అనేక సంచార జాతులతో పాటు కలిపి 460 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. కానీ రాజ్యాధికారం మాత్రం 79 సంవత్సరాలుగా 2 కులాల మధ్యనే పంచాట ఆడుకుంటూ ఉన్నది తప్ప బహుజనులకు, బహు కళాకారులకు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు. అందుకే మన బడుగు బలహీన వర్గాలు ఎంత వెనుకబడి ఉన్నారంటే, కూటికి గడవక పస్తులుంటూ నిత్యం కూలి పనులు చేసినా కూడా పూట గడవని పరిస్థితి. అందుకే ప్రభుత్వాలకు తెలియజేయాలని 50% బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. 3వ డిమాండు బహుజనులపై, ఎస్సీలపై, ఎస్టీలపై, మహిళలపై, అనేక వర్గాలపై దశాబ్ద కాలంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ఆపాలి. బహుజనులపై జరుగుతున్న దాడులను ఆపాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఆపాలి. 4వ డిమాండు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులనే కాదు, కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. రైతుల సమస్యది. దానితో పాటు రైతు కూలీలను కూడా గుర్తించాలి. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల జనాభాలో ఈ రాష్ట్రంలో
అతి తక్కువ జనాభా ఉన్న 2-3 కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి. కాబట్టి మన కులాలకు, కింది కులాలకు న్యాయం జరగటం లేదనే మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, బహుజనులకు రాజ్యాధికారం కావాలనేదే మా యొక్క 20-25 సంవత్సరాల మా ఈ పోరాటం. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఏకం కావాలి. వీళ్ళంతా ఏకమైతేనే రాజ్యాధికారాన్ని సాధిస్తాం. అంతేకాదు ఈ జిల్లాలో ముఖ్యంగా అనేక సమస్యలు వెంకటేష్ జాంబవరాజు గారు ఏబీపీ పార్టీ అధ్యక్షుడు, బహుకళాకారుల అధ్యక్షుడు గారు కూడా ఒక మెమరాండాన్ని తయారు చేసి ఇందులోనే కల్పిస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్న అన్ని మండలాలను తిరుగుతాం. 20 రోజులు పట్టినా 15 రోజులు పట్టినా ప్రతి మండలాన్ని టచ్ చేసి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవుతాం. ఈ సందర్భంగా ప్రజలందరినీ మేము కోరుకునేది, ఈ మా బహుకళాకారులు, బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఈ యొక్క యాత్రకు సహకరించి మాతో కలిసి నడవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఇప్పుడు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.